దీన్ని వచ్చేసరికి సెంటర్ పీస్ అంటారు. అంటే మనకి కార్నర్ పీసెస్గా కానివ్వండి, లేకపోతే ఒక పెద్ద హాల్స్కి సెంటర్ పీసెస్గా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఫుల్ బ్రాస్ అండి. లోటస్ స్టాండ్ అరౌండ్ 4 feet హైట్ ఉంటుందండి. ఇది వచ్చి వాల్ ఆర్ట్. దశావతారం ఉర్లి అంటారు. ఉర్లి అంటే వాటర్ పోసుకోవచ్చు, తర్వాత పూలు పెట్టుకోవచ్చు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెట్టుకోవచ్చు అనమాట. ఏ ఇంట్లోకైనా ఫస్ట్ ఎంట్రన్స్లో కృష్ణుని కానివ్వండి ఇట్లా డెకరేటివ్ పీస్గా పెట్టుకోవాలని చెప్పి చూస్తారు. ఇది ఒక వాల్ ఆర్ట్ అండి. దీన్ని కొంతమంది కల్పవృక్షం అంటారు, కొంతమంది ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు. ఏది ఏమైనా కానివ్వండి, ట్రీలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఇది కూడా ఒక వాల్ ఆర్ట్ అండి. ఇది మొత్తం కూడా ఒకటే కాన్సెప్ట్. దశావతారంలో స్టార్టింగ్ సైజ్ అండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మురళీకృష్ణ అండి. గుంటూరు హోమ్ షోకేస్ అండి మాది. గుంటూరులో ప్యాంటలూమ్స్, లక్ష్మీపురం ప్యాంటలూమ్స్ ఎదురు సందులో ఉంటుందండి. మా దగ్గర వచ్చేసరికి హోమ్ డెకరేషన్కి సంబంధించినవి ఐటమ్స్ దొరుకుతాయండి. అందులో ఫస్ట్ మేము ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటంటే కస్టమైజ్డ్ బ్రాస్ ఆర్టిఫాక్ట్స్ అండి. కస్టమైజ్డ్ బ్రాస్ ఆర్టిఫాక్ట్స్ అంటే మీరు ఒక ఇంటికి మెయిన్ డోర్కి తీసుకోండి, తర్వాత పూజా మందిరంకి తీసుకోండి, లేకపోతే ఒక వాల్స్కి తీసుకోండి, లేకపోతే ఇంకెక్కడైనా సరే అండి, ఎటువంటి ఆబ్జెక్ట్స్ అయినా సరే మీకు కావాల్సిన విధంగా మాకు ఇలా కావాలి అని మీరు ఏదైనా మాకు ఇస్తే మేము దాన్ని తయారు చేయించి నేను మీకు సప్లై చేయగలుగుతామండి. ఈ వచ్చేసరికి సెంటర్ పీస్. దీన్ని వచ్చేసరికి సెంటర్ పీస్ అంటారు. అంటే మనకి కార్నర్ పీసెస్గా కానివ్వండి, లేకపోతే ఒక పెద్ద హాల్స్కి సెంటర్ పీసెస్గా పెట్టుకోవచ్చు ఇలా. ఇది వచ్చేసరికి ఫుల్ బ్రాస్ అండి. లోటస్ స్టాండ్ అరౌండ్ 4 feet హైట్ ఉంటుందండి. 22 inches డయా ఉంటుంది. నియర్లీ 60 kgs ఉంటుంది ఇది. తర్వాత వచ్చేసరికి ఇలా ఇది మనకి దేవుడి గదికి ఎంట్రన్స్ డోర్స్కి ఇలా అష్టలక్ష్ములు, తర్వాత దశావతారాలన్నీ, తర్వాత ఏ డివోషనల్ అయినా సరే వాళ్ళకి ఎట్లా కావాలి అంటే వాళ్ళు మనకి కావాల్సినట్టుగా మీరు మాకు కావాల్సినట్టు మేము చేసి ఇస్తామండి. అలానే ఇది వచ్చి వాల్ ఆర్ట్ అండి. ఇదే వాల్ ఆర్ట్లో మీరు చూస్తున్న పామ్ ట్రీలో సింగిల్ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, అవే పీసెస్ని విడివిడిగా కూడా తీసి ఒక చిన్న చిన్న పీసెస్ నుంచి పెద్ద పీసెస్ దాకా సైజ్ అనేది నాట్ మ్యాటర్ అండి, ఎంత సైజ్ అయినా మనం చేసిస్తాము. ఇది కూడా ఒక వాల్ ఆర్ట్ అండి, డిఫరెంట్ వాల్ ఆర్ట్. ఇందులో వచ్చేసరికి మిక్స్ కాంబినేషన్ ఆఫ్ బ్రాస్ ఉంటుంది, అలానే పాలీఫైబర్ ఉంటుందండి. పాలీఫైబర్ ఏంటంటే మీకు పిఓపి మెటీరియల్ మనం విడిగా చూస్తే ఒక ఆర్టిఫాక్ట్ ఎట్లయినా తయారు చేస్తే ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలాంటి మెటీరియలే, బట్ ఇది కొంచెం ప్లాస్టిక్ కాంబినేషన్తో జరుగుతుంది కాబట్టి ఇది బ్రేక్ అనేది తక్కువ. ఇది అవుట్ సైడ్ అయినా వాడుకోవచ్చు, ఇన్సైడ్ అయినా వాడుకోవచ్చు. అలానే ఇవి వచ్చేసరికి మనకు జాలీ డిజైన్స్ అంటారు. జాలీ డిజైన్స్ అంటే ఏంటంటే మెయిన్ డోర్కి పక్కన కిటికీలాగా వచ్చినా కానివ్వండి, లేకపోతే ఒక పార్టీషన్గా కానివ్వండి, ఎక్కడైనా సరే మనకి సీ త్రూ ఉండాలి అనుకుంటే దాన్ని జాలీ డిజైన్స్ అంటారు. ఇవి బ్రాసీ అన్నమాట. ఇవి కూడా మెయిన్ డోర్స్కి, ఎంట్రన్స్ డోర్స్కి ఇలాంటివి ఒక 2 pieces తీసుకున్నా కానీ మీకు ఏరియా ఎక్కువ ఉన్నా కానీ ఇలాంటి పీసెస్తో మీకు ఇంకా అందంగా తయారవుతాయి మెయిన్ డోర్స్కి. ఇవన్నీ డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ అండి. అలానే మనకి ఉయ్యాలకి అడుగుతుంటారు ఎక్కువగా. ఉయ్యాలంటే మనకి 6 feet ఇండివిజువల్గా వస్తాయండి, కొన్ని 7 feet వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి 7 feet అండి. మీకు ఏరియాలో ఎలాంటి ఉయ్యాలకి సైజు మెన్షన్ చేస్తే ఆ సైజు ప్రకారంగా మేము దాన్ని మీకు సప్లై చేయగలుగుతాము. నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక మెయిన్ డోర్కి ఎట్లాగైతే తీసుకొని తర్వాత మెయిన్ డోరు, తర్వాత పూజా డోర్స్కి మనం డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ దానికి ఎట్లాగైతే సైడ్ పట్టీలు ఎలాగైతే చూస్తామో మనం ఒక ఇంట్లోకి రాగానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చూసుకునేది పార్టీషన్ తీసుకుంటాం. ఆ పార్టీషన్లో కూడా ఇలా పార్టీషన్స్ వచ్చేసరికి మీ ఏరియా ఎంతైనా కానివ్వండి, అది చిన్నదైనా కానివ్వండి, పెద్దదైనా కానివ్వండి, ఒక రూమ్ టు రూమ్ డివైడర్గా చేసుకుంటే ఇలా పార్టీషన్స్ చేసుకోవచ్చు. ఇది కూడా బ్రాస్దేనండి. తర్వాత ఇది వచ్చి వాల్ ఆర్ట్. ఈ బ్రాస్ పార్టీషన్స్లో ఇక్కడ మా దగ్గర ఉన్నది ఇది శాంపుల్ పీస్ అండి. మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా అది కూడా మనము చేసిస్తామండి. పీవీడీ కోటింగ్తో కూడా ఇది బ్రాస్. అలానే మీకు ఎస్ఎస్ మీద పీవీడీ కోటింగ్ కూడా మనం చేసి ఇవ్వగలుగుతామండి. సెంటర్ ఆఫ్ పీసెస్ కింద ఇవి రెడీమేడ్ పీసెస్ అండి. దీంట్లో కూడా కొన్ని సైజెస్ ఉంటాయి, కానీ అన్ని సైజెస్లో ఇలాంటి మోడల్స్ అనేది వస్తాయని ఉండదు. ఇది వచ్చేసరికి దశావతారం ఉర్లి అంటారు. ఉర్లి అంటే వాటర్ పోసుకోవచ్చు, తర్వాత పూలు పెట్టుకోవచ్చు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెట్టుకోవచ్చు అనమాట. అలానే ఇది వచ్చేసరికి మీకు కృష్ణుడు
మీ అందరికీ చాలా ఇష్టమైంది. ఏ ఇంట్లోకైనా ఫస్ట్ ఎంట్రన్స్లో కృష్ణుడిని కానివ్వండి ఇట్లా డెకరేటివ్ పీస్గా పెట్టుకోవాలని చెప్పి చూస్తారు. అలాంటిదే ఇది కూడా కృష్ణుడు అండి. స్టాండ్ వేరు, కృష్ణుడు వేరు. అలానే ఇదిగోండి ఇట్లా హ్యాంగింగ్ దియాస్ అంటారు వీటిని. దియాస్ అంటే మనం నూనె వేసుకొని దీపం, చిన్న చిన్న దీపాలు వెలిగించుకోవచ్చు. ఇవి కూడా హ్యాంగింగ్లో ఐటమ్స్ అండి. ఇది ఒక వాల్ ఆర్ట్ అండి. దీన్ని కొంతమంది కల్పవృక్షం అంటారు, కొంతమంది ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు. ఏది ఏమైనా కానివ్వండి, ట్రీలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇది మీకు ఇది మీరు చూస్తున్నది వచ్చేసరికి 4 feet by 4 feet సైజ్ అండి. మనం ఇలా డెకరేటివ్గా చేసుకొని దీనికి ఇంకొంచెం ఏరియా ఉంటే దాన్ని ఇట్లా డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్తో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఫుల్ మేడ్ ఆఫ్ బ్రాస్ అండి. బ్రాస్ అనేది ఎక్కువగా అందరూ ఎందుకు అడుగుతారు అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఒక బ్రాస్ అనేది ఎక్కువగా దానికి ఎనర్జీ సోర్స్ అనేది తీసుకుంటుంది అనమాట. అదే మీరు వేరే ఏ మెటీరియల్ అయినా తీసుకోండి, బ్రాస్కున్నంత కెపాసిటీ అంటే మనం ఇప్పుడు చూసుకుంటే కాపర్ కానివ్వండి, తర్వాత ఎలక్ట్రిసిటీలో వాడేది కూడా కాపరే కదా, ఎనర్జీని అనేది తీసుకుంటుంది. కాబట్టి దాన్ని ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీగా వాడుకొని జనం ఎక్కువగా బ్రాస్ అనేది లైక్ చేస్తారనమాట. ఇప్పటిదాకా వ్యూవర్స్ మీరు ఇప్పటిదాకా చూసిందంతా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి. మీకు వాల్ తీసుకోండి, డోర్స్ తీసుకోండి, ఏదైనా సరే. ఇప్పుడు మీరు ఎక్కువ చూస్తే ఫర్నిచర్ కూడా మనం చేయగలుగుతామండి. ఇవి వచ్చి సైడ్ టేబుల్స్. అలానే మీకు యూఎస్కి కానివ్వండి ఎక్కడైనా కావాలి అంటే స్టాచ్యూస్ కానివ్వండి ఏదైనా కావాలి అంటే మమ్మల్ని మా ఫోన్ నెంబరు, మా ఇన్స్టాగ్రాము అన్నీ మేము షేర్ చేస్తామండి. అందులో మీరు కన్సల్ట్ అయ్యి మీకు కావాల్సినవి అడిగితే మేము డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తామండి. థ్యాంక్స్ అలాట్. వీడియో కాల్లో కూడా చూపిస్తున్నామండి. చాలామంది ఇప్పుడు యూఎస్ ఉన్నారు, వాళ్ళు రాలేరు. వాళ్ళందరూ వీడియో కాల్లో చూపిస్తారా, దాని సైజెస్ ఏంటి, దాని వెయిట్స్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తున్నామండి. ఇక్కడ ఉన్నాయే కాదండి, మీకు ఏదైనా ఆన్లైన్లో పలానా ఐటమ్ ఇది మీ దగ్గర దొరుకుతుందా లేకపోతే మాకు తెప్పించగలుగుతారా అంటే కూడా అవి కూడా మేము టేకప్ చేస్తున్నామండి. రెడీగా ఉన్నదే కాదండి, ఏదైనా సరే ఆన్ ఆర్డర్ బేసిస్ కూడా మనం తీసుకుంటున్నాం. ఇంకా మీకు డైనింగ్ టేబుల్స్, సోఫాస్, కన్సోల్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ హ్యూజ్ వెరైటీస్. టైం షార్ట్ కాబట్టి మనము చెప్తున్నామండి. ఎవరైనా మాతో కన్సల్ట్ అయ్యి మీ ఇంట్రెస్ట్ మాకు చెప్తే మేము మీకు హెల్ప్ చేస్తాం. ఇది కూడా ఒక వాల్ ఆర్ట్ అండి. ఇది మొత్తం కూడా ఒకటే కాన్సెప్ట్, అంటే ఫ్రేము, క్రీపరు, బటర్ఫ్లైస్. ఇది ఫ్రేమ్ కాన్సెప్ట్ అంటారు. ఈ బటర్ఫ్లై ఫ్రేమ్లో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మీ యొక్క ఏరియాని బట్టి మాకు ఈ ఏరియాలో మాకు కావాల్సిందంటే దాని ప్రకారంగానే ఈ బటర్ఫ్లైస్ చిన్నగా చేసి దాన్ని కూడా మనం డెవలప్ చేసి ఇవ్వగలుగుతామండి. ఏంటి దీనివల్ల యూజ్ అనేది, ఒక 6 feet వాలో 7 feet వాలో తీసుకుంటే ఇవన్నీ పెడితే మేము ఇక్కడ ఉన్న ఏరియాని బట్టి మేము అడ్జస్ట్ చేసామండి. అదే మీరు యొక్క అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలా ఎలాబరేట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఖాళీ ప్లేస్లో మీరు వచ్చేసరికి గ్లాస్ పెట్టుకోవచ్చు, ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్లవర్స్ మ్యాట్స్ వస్తాయి కదండి, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్. ఇది కూడా ఫుల్ కాన్సెప్ట్ అండి. ఇది వుడ్, ఇవన్నీ మిగతావన్నీ కూడా బ్రాస్ అండి. ఈ కాన్సెప్ట్ వర్క్ అయితే మాత్రం మేము వైట్ మెటల్లో కూడా చేసి ఇవ్వగలుగుతామండి. ఇది వచ్చేసరికి దశావతారంలో స్టార్టింగ్ సైజ్ అండి. అంటే 4.75 అంటే 5 by 5 inches అని చెప్పి మనం చెప్తాము. ఇది స్టార్టింగ్ సైజ్ ఆఫ్ దశావతారం అండి. తర్వాత ఇవి వచ్చేసరికి హైలైటర్స్ అండి. అంటే మాకు డివోషనల్గా ఏం అవసరం లేదండి, ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఒక డోర్ మెయిన్ డోర్కి ఉందనుకోండి, ఇది ఒక 2 pieces, ఇది ఒక 2 pieces అంటే ఆల్టర్నేట్గా చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు మనం పైన ఒకటి, కింద ఒకటి, సెంటర్లో ఒకటి, అలా కూడా అంటే లో బడ్జెట్లో కూడా మనం చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ మీరు ఇదే డిజైన్ నాకు నచ్చిందండి, దీన్నే 1 by 1 feetలో చేసిస్తాం, 2 by 2 feet చేసిస్తారా, ఎంతైనా చేసిస్తామండి. ఒక వాల్ మొత్తానికి కావాలన్నా కూడా మేము చేసి ఇవ్వగలుగుతాం. అది అకార్డింగ్ కస్టమర్ చాయిస్, కస్టమర్కి ఎలా కావాలంటే అట్లా అండి. అంటే దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్, అది కూడా ఎంతవరకు అంటే అంతవరకు ఉంటుంది. ఇది వచ్చేసరికి వాల్ ప్యానల్ అనుకోండి. అంటే ఒక దేవుడి గదికి పైన ఒక 5 feet స్పేస్ ఉంటే కనుక ఈ కాన్సెప్ట్ కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇది వచ్చేసరికి దశావతారం ఫ్రేమింగ్ అంటారు. ఇదే మీకు అష్టలక్ష్ములు కావాలంటే అష్టలక్ష్ములు చేసిస్తాము, ఎలా కావాలంటే అట్లా అండి. రీసెంట్గా ఒకళ్ళకి ఏం చేశారంటే వాళ్ళకి అంత కాన్సెప్ట్ నచ్చిందండి, బట్ ఏరియా లేదు వాళ్ళకి ఈ 3 తీసేసి ఈ పక్కన ఏం చేసామంటే ఇటు పక్కన శంకు, అటు పక్కన చక్రం చేసి నామం ప్లేస్లో దేవుణ్ణి పెట్టి మనం అరేంజ్ చేసాము. జస్ట్ మీరు మనం మాట్లాడుతున్నప్పుడే ఒక కాన్సెప్ట్ ఎవరికో నచ్చిందంటే వాళ్ళు ఫోన్ చేస్తారండి, ఆర్డర్ కోసం కావాలని అని చెప్పి మనం దగ్గరికి పంపించారు.
అట్లా కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి కూడా మనము చేంజ్ చేసి ఎలా కావాలంటే అట్లా చేస్తామండి. ఇప్పుడు ఇందా మీకు ఫ్రేమ్ లేకుండా అని చెప్పాం, ఇదిగోండి ఇదే అష్టలక్ష్మి ఫ్రేము, అంటే తోరణం, మకర తోరణం అంటారు, దాంట్లో అమ్మవారు. ఇలానే దశావతారాలు కూడా మనం చేసిస్తాం. సైజ్ ఇది వచ్చేసరికి 4 inches అండి. మీకు ఇంకా పెద్ద సైజ్ కావాలంటే మాకు 1 feetలో కావాలండి, 10 inchesలో కావాలని కూడా మనం చేసిస్తామండి. ఎనీథింగ్ రిక్వైర్డ్ టైం అండి. ఇది వచ్చేసరికి మిర్రర్ ఫ్రేమ్ అండి. అంటే మిర్రర్ కాన్సెప్ట్స్లో తీసుకుంటే ఇది మిర్రర్ ఫ్రేమ్గా తీసుకోవచ్చు. అలానే ఇది కూడా ఒక ఏరియా బాగా ఎక్కువగా ఉంది కానీ తక్కువ బడ్జెట్స్తో వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి బడ్జెట్స్తో కూడా మీరు, అంటే లైట్ వెయిట్, అంటే ఫర్ సపోజ్ యూఎస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి వెయిట్ అక్కడ ఆగదు, వాళ్ళకి లైట్ వెయిట్లో కావాలి కానీ డిఫరెంట్ కాన్సెప్ట్స్లో కావాలంటే ఇలాంటి కాన్సెప్ట్, అంటే లైట్ వెయిట్లో కొన్ని ఉంటాయండి, ఎక్కువ ప్రోడక్ట్స్ ఉండవు. బట్ వీఆర్ ట్రయింగ్ టు ఇన్ ఫ్యూచర్ వీఆర్ ట్రయింగ్ టు ఫర్ యూఎస్ ఆల్సో అనమాట. అంటే వాళ్ళకి కావాల్సిన కాన్సెప్ట్స్ వాల్స్కి మేము కవరప్ చేయడానికి మేము అది కూడా స్ట్రీమ్ లైన్లో పెడుతున్నామండి. ఇది వచ్చేసరికి అరౌండ్ 3 different సైజెస్ అండి. 129 pieces సెట్, ఇది సైజెస్ ప్రకారంగా ఉంటాయి. అలానే ఇవన్నీ రెడీమేడ్ పీసెస్ అండి. మనకేంటంటే దేవుడి గదికి పైన కానివ్వండి, సైడ్స్ కానివ్వండి, గంటలతో వచ్చేవి అడుగుతుంటారు కొంతమంది. ఇదిగోండి ఇట్లాంటి దీపాల్లో కానివ్వండి, వెరైటీస్ అనేది అవైలబిలిటీని బట్టి వస్తుంటాయండి. బిఫోర్ లాస్ట్ నైట్ అండి ఒక కస్టమర్ వచ్చారు, వాళ్ళ ఏరియాకి వాళ్ళు అడిగింది ఏంటంటే మా బడ్జెట్ ఇంత అని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే కస్టమర్ బడ్జెట్ చెప్పారు కదా అని చెప్పి మనం వాళ్ళని ఆ బడ్జెట్లోకి మనం ఎప్పుడు తీసుకొని వెళ్ళమండి. మేము వాళ్ళకి స్టార్టింగ్ అంటే లోయెస్ట్ నుంచి వాళ్ళకి అన్ని రకాలుగా చూపిస్తాం. ఫర్ సపోజ్ వాళ్ళ బడ్జెట్ నాకు వచ్చేసరికి 20,000 అని చెప్పారండి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ నేను వాళ్ళకి చూపించాను, సార్ ఇది వచ్చేసరికి అరౌండ్ 9,000 కాన్సెప్ట్. అంటే 20,000 అడిగారు కదా అని చెప్పి 20,000లో మనం చూపించాం. వాళ్ళకి ఇది తీసుకొని వెళ్ళి వాళ్ళు ఓకే చేసుకొని వాళ్ళ ప్లేస్లో పెట్టుకున్న తర్వాత మీరు చెప్పింది చాలా అందంగా ఉందని చెప్పి మాకు వచ్చి రాత్రి మళ్ళీ ఇంకో ఆర్డర్కి వాళ్ళు రెడీ అవుతున్నారు. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మేము చూస్తామండి. బడ్జెట్ పెడుతున్నారు కదా అని చెప్పి ఎంతకంటే అంతకి మనం తీసుకొని వెళ్ళాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ అండి. ఇది వచ్చేసరికి తమిళనాడు ఆర్ట్ అండి. అంటే మనకి కేరళ, తమిళనాడు సైడ్ ఎక్కువగా మనకి ఓల్డెస్ట్ హౌసెస్ చూసుకుంటే ఈ వుడెన్ ఆర్ట్స్ కనిపిస్తాయి. ఇవి మెయిన్ డోర్స్కి పక్కన సైడ్స్ పెట్టుకోవచ్చు, కార్నర్స్లో పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు అనమాట. రీసెంట్గా దీన్ని చూసి మళ్ళీ మనకి విజయవాడ ఏరియాలో ఒకళ్ళు ఈ ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఇక్కడ చిలక పొదులు మాకు ఎలిఫెంట్స్ కావాలన్నారు. అది ఆల్రెడీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయిందండి, అది కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కాదండి, ఇది వచ్చేసరికి 2 feet హైట్ అండి, 7 feet లాంగ్ యాలీస్ అంటారు. అంటే మీకు దేవుడి గుళ్ళల్లో కనిపిస్తుంటాయి పెద్ద పెద్ద స్తంభాలు ఉండి, సింహాలు ఉండి కింద ఉంటాయి, అలాంటివి కూడా మనం చేపించగలుగుతాం. అది వుడెన్ ఆర్ట్స్ అండి. తర్వాత ఇవి వచ్చేసరికి దేవుడి గదికి ప్లేట్స్ అంటారండి. ఇవి ఎట్లాగైతే దశావతారం ఇవి ఎట్లా ఉంటాయో ఇవి కూడా అంతే అనమాట. అంటే ఒక డోర్కి సింగిల్ డోర్కి కావాలంటే సింగిల్ డోర్ కాన్సెప్ట్స్ పెట్టుకోవచ్చు, డబల్ డోర్ కాన్సెప్ట్స్ పెట్టుకోవచ్చు. ఇందులో కూడా కట్ డిజైన్స్ అంటారు. తర్వాత దేవుడి గదికి ఇందాక మీకు చూపించిన పార్టీషన్స్లో లాంటి డిజైన్స్ కూడా వాడతారండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ వాల్ ఆర్ట్స్ ప్లస్ డోర్కి ఎట్లా కావాలంటే అట్లా. ఇది కూడా ఒక డిఫరెంట్ వాల్ ఆర్ట్ అండి. ఇది వచ్చేసరికి క్రీపర్ అంటాము. ఈ క్రీపర్లో కూడా డిఫరెంట్ సైజెస్ అండి. స్టార్టింగ్ మీకు 1 feet దగ్గర నుంచి కూడా మనం క్రీపర్ ఇవ్వగలుగుతాము. మీకు ఒక డోర్కి కనుక చూసుకుంటే, ఒక వాల్కి చూసుకుంటే ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. పెట్టుకునేటప్పుడు మాకు అంత బడ్జెట్ లేదు అన్న వాళ్ళకి మీరు ఇక్కడి నుంచి అంటే షార్ట్ అంటే ఇలా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. లేదు అలా కూడా కాదు, ఒక పాయింటే ఉంది అంటే జస్ట్ ఒక కార్నర్ బిట్టే ఉంది, ఓన్లీ సింగిల్ పీస్ ఒకటి పెట్టుకున్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి వచ్చేసరికి వైట్ మెటల్తో తయారు చేసామండి. వైట్ మెటల్ అంటే అల్యూమినియము. ఇవి కూడా క్రాఫ్టెడే. ఇవి మనకి దుబాయ్ ఎయిర్పోర్ట్లోనూ షాపింగ్ మాల్లో చూశారు ఒకళ్ళు, కస్టమర్ అడిగి అది చేయించుకున్నారండి. ఇవి వచ్చేసరికి అల్యూమినియంతో తయారవుతాయి. ఇలా మీకు స్టాచ్యూస్ ఎంత పెద్దదైనా చేస్తామండి. మేము హైయెస్ట్ చేసింది అంటే మా సప్లయర్ హైయెస్ట్ చేసింది 20 feet హైట్ చేశారు. అది కూడా నార్త్లో ఇచ్చాము. ఇవి వచ్చేసరికి హాఫ్ లోటస్ వాల్ ఆర్ట్స్ అండి. ఇవి కూడా మీకు సైజెస్ ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ బట్టి ఎన్ని పీసెస్ కావాలంటే నెంబర్ ఆఫ్ పీసెస్ పెట్టినప్పుడు ఇది ఇంకా అందం ఎక్కువ ఉంటుందండి. అలానే ఒక్కొక్క కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఒక స్టెప్ ఒక కలరు, సెకండ్ స్టెప్ ఒక కలరు అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి డిఫరెంట్
లీఫ్ అండి, ఇది వచ్చేసరికి మనకి రియల్ లీఫ్ కనుక ఎట్లా ఉంటుందో డ్రై లీఫ్ కాన్సెప్ట్స్తో ఇది 21 పీసెస్తో మనం చేసిన కాన్సెప్ట్. అలా మీకు టూ పీసెస్ పెట్టుకొని ఏరియాని బట్టి మీరు ఎలా కావాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. దేవుడి గదికి అష్టలక్ష్ములు చూసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి దశావతారాలండి. ఇవి కూడా ఫుల్ ఎక్స్ట్రూడ్గా ఉంటాయండి, బాగా చాలా హైలైటెడ్గా ఉంటాయి, సైజ్ పెద్దది. ఇలానే దీంట్లో కూడా 3 సైజెస్లో మనం ఇవ్వగలుగుతాము. ఇవి కూడా ఈ బ్యాక్ సైడ్ ప్లేట్ లేకుండా ఓన్లీ ఆర్చ్, ఓన్లీ దేవుణ్ణి కావాలన్నా కూడా అట్లా కూడా ఇస్తామండి. అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇవన్నీ దశావతారాలండి. దశావతారం అంటే అందరికీ ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది. అలానే ఇది గజలక్ష్మి ప్యానల్ అంటారు. ఇది డోర్కి పైన పెట్టుకుంటారు, ఇవి డోర్కి సైడ్ పెట్టుకుంటారు. ఇలానే ఈ గజలక్ష్మికి మళ్ళీ కావాలంటే ఇక్కడ శంకు చక్రం అంటే వాళ్ళ ఏరియాని బట్టి కావాలంటే ఎట్లాగైనా సరే మనం చేసి ఇవ్వగలుగుతామండి. తర్వాత చాలామంది లోపలికి వెళ్ళిన తర్వాత అంటే బయట పూజా మందిరంలోకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడికి ఇట్లా తాంజూర్ ఆర్ట్స్ అడుగుతుంటారు. తాంజూర్ ఆర్ట్స్ అంటే ఇవి వచ్చేసరికి డిఫరెంట్ పెయింటింగ్ అండి, చాలా ఓల్డెస్ట్ పెయింటింగ్. దీంట్లో వచ్చేసరికి ఈ పెయింటింగ్ అంతా కూడా గోల్డ్ లీఫ్తో తయారు చేస్తారు. ఈ ఫేసెస్ అన్నీ కూడా పెయింటింగ్తో చేస్తారండి. వీటిలో కూడా సైజెస్ ఉంటాయి, సైజెస్ బట్టి మనం చేసి వెళ్తాం బై ఆర్డర్. ఒకసారి బిగ్ సైజ్ కావాలన్నా బిగ్ సైజ్ మీకు 5 feet 6 feet కూడా మనం చేసిస్తామండి. స్టార్టింగ్ వచ్చేసరికి మీకు దీంట్లో వచ్చేసరికి 11/13 అండి, ఇది స్టార్టింగ్ సైజు. ఇందులో వచ్చేసరికి దేవుళ్ళు వచ్చేసరికి ఒక్కొక్క దేవుడు మాత్రమే పడతారు. ఈ సైజులో వచ్చేసరికి ఫ్రేమ్ వచ్చేసరికి 1.5 ఇంచ్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ మాకు అంత స్పేస్ లేదండి కానీ నాకు ఆ సైజులోనే కావాలి అంటే వితౌట్ ఫ్రేమ్ అనేది కూడా మనం ఇవ్వగలుగుతాం. వాళ్ళ ప్లేస్ని బట్టి గ్లాసెస్ వేసిపించుకుంటారా ఎట్లా అనేది వాళ్ళ ఇష్టం. ఇవి కూడా మనం చేసి ఇవ్వగలుగుతాము. ఇది వచ్చేసరికి ఎంబోజ్డ్ అండి. ఎంబోజ్డ్ అంటే మీకు ఇది వచ్చేసరికి లైట్ ఎంబోజ్గా వస్తుంది, అంటే కొంచెం వరకే ఎంబోజ్ ఉంటుంది. కానీ ఇక్కడ మొహము స్వామివారి అన్ని నగలతో సహా మొత్తం కూడా ఎక్స్ట్రూడ్ అవుతుంది. ఇది స్మాలెస్ట్ సైజ్ అండి, కానీ దీని తర్వాత మీకు పెద్దదయ్యే కొద్దీ ఇంకా చాలా చాలా అందంగా ఉంటాయి. అలానే ఇదొక ప్యానల్, గజలక్ష్మి ప్యానల్, ఇదొక సైజు. తర్వాత మీకు వాల్ ఆర్ట్స్లోనే ఇవన్నీ డిఫరెంట్ వాల్ ఆర్ట్స్ అండి. ఇట్లా బర్డ్స్తో పెట్టుకోవచ్చు, తర్వాత ఫ్లవర్స్తో పెట్టుకోవచ్చు. ఈ బర్డ్స్ ప్లేస్లో మీకు బటర్ఫ్లైస్ కావాలంటే బటర్ఫ్లైస్ పెట్టుకోవచ్చు, తర్వాత ఫిషెస్ పెట్టుకోవచ్చు, గ్రాస్ హోపర్స్ పెట్టుకోవచ్చు, ఎనీథింగ్ అండి. ఇది అది అని ఏం లేదు, చిన్న లీఫ్తో సహా ఏదైనా సరే కాన్సెప్ట్. ఇప్పుడు ఈ బర్డ్స్లో కూడా చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అండి, ఎగురుతున్నది, ఆగిపోయినది, తర్వాత ఇక్కడ ఇది పెద్ద సైజు, ఇంకా పెద్ద సైజు కావాలన్నా కూడా మనం చేపించి ఇస్తాము. ఇవన్నీ డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్లో డిఫరెంట్గా ఒక్కొక్క చోట మనం యూస్ చేసేది. ఇవన్నీ కూడా రెడీమేడ్ పీసెస్ అండి. ఆ పైన ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నది మనం ఏం చేసామంటే ఒక హౌస్లో దేవుడి గదికి ఒక కానా ఇచ్చారు. ఆ కానాని వాళ్ళు ఎలా ఫిల్ చేయాలో అర్థం కాకపోతే మనం చేపించిన డిజైన్ అండి అది వాళ్ళకి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంక్లూడింగ్ వాళ్ళ ఇంటీరియర్ కూడా ఆ కాన్సెప్ట్ చెప్పలేదు. అది బయట 4x4 feetలో ట్రీ చూసారండి, సేమ్ అలాంటిదే. ఇది వచ్చేసరికి 5x6 feet అండి, అంటే 5 feet విడ్త్ వస్తుంది, 6 feet హైట్ వస్తుంది. ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్కువగా ఈ బర్డ్స్ అనేది కానివ్వండి, తర్వాత ఫ్లవర్స్ అనేది కానివ్వండి యాడ్ చేసిన ఐటమ్ అండి. ఇది అరౌండ్ వచ్చేసరికి 40+ kgs వస్తుందండి. దీనికి మేము ఇస్తున్నది ఏంటంటే 4 flowers ఇస్తాము, అలానే 4 birds ఎక్స్ట్రాగా, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంక్లూడింగ్ దిస్ ట్రీ. ఇప్పుడు మీరు తీసుకుంటే దీంతో పాటుగా ఇవి కూడా ఇస్తామండి.